ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే రాడిసన్ కేసులో ఉందో దీంట్లో 12 మెంబర్స్ని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. A1 ఈజ్ గజ్జల వివేకానంద, రాడిసన్ హోటల్ వన్ ఆఫ్ ది ఓనర్ మంజీరా గ్రూప్కి. అండ్ A2 ఈజ్ అబ్బాస్, హీఈస్ ది పెడ్లర్, హీఈస్ ద మెయిన్ రోల్ ప్లేయింగ్ బిహైండ్ ది NDPS కేస్. అండ్ A3 ఈజ్ నిర్భయ్ సింగ్. వీళ్ళందరూ కూడా ఈ నిర్భయ్ సింగ్ కానీ, కేదార్నాథ్ కానీ, A6 సందీప్ కానీ, A7 శ్వేత, A8 లిషి గణేష్, షీ ఈజ్ ఎ వెరీ ఫేమస్ యూట్యూబర్, A9 నీల్, A10 క్రిష్ డైరెక్టర్, A11 ప్రవీణ్ ఈజ్ వన్ డ్రైవర్ ఆఫ్ ది ఎవరైతే గజ్జల వివేకానంద ఉన్నారో అతని డ్రైవర్, ఇతని ద్వారానే డ్రగ్స్ సప్లై చేయబడుతుంది అని చెప్తున్నారు. అండ్ A12 హీఈస్ ది మెయిన్ రూట్ కోజ్ ఆఫ్ ది డ్రగ్స్, ఇతను మెయిన్ సప్లయర్ మిర్జా వహీద్ బైగ్, ఈయన A12గా పెట్టడం జరిగింది. సో వీళ్ళందరిలో మెయిన్ రోల్ ఎవరు ప్లే చేశారు, ఎవరిని రిమాండ్కి పంపిస్తారు అంటే మధ్యలో ఉండి డ్రగ్స్ సప్లై చేసిన ఎవరైతే ఇతను అబ్బాస్ ఉన్నారో ఇతన్ని A2 అబ్బాస్ని ఆల్రెడీ రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళందరినీ ఈ ఎవరైతే గజ్జల వివేకానంద్ ఉన్నారో, నిర్భయ్ సింగ్, ఇంకా బ్యాలెన్స్ ఈ 9 మెంబర్స్ని కూడా ఈ వహీద్ A12 అండ్ A2 మాత్రమే దీంట్లో సప్లయర్స్, వీళ్ళిద్దరే పెడ్లర్స్గా వస్తారు. మెయిన్గా వీళ్ళు పెడ్లింగ్ చేస్తారు కాబట్టి, అంటే డ్రగ్స్ సప్లై చేస్తారు కాబట్టి 14,000కి అతను కొనుక్కొచ్చే అబ్బాసు, 16,000కి ఈ ప్రవీణ్ A11 ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ఆఫ్ ది వివేకానంద అతనికి అమ్మడం జరిగింది, జస్ట్ 2,000 ప్రాఫిట్ పెట్టుకుని. సో వీళ్ళందరూ మేబీ ఈ ముగ్గురు మీద ఏమన్నా NDPS యాక్ట్లో మెయిన్ సెక్షన్స్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ అబ్బాస్ని పంపించారు కాబట్టి. సో బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడికో పారిపోయారు, మళ్ళీ తిరిగి రారు, పోలీస్ SOT విచారణకు సహకరించట్లేదు అంటున్నారు. వాళ్ళు వచ్చినా, వాళ్ళు డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ implicated in this case for the first time అయితే they will be survived.